నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మౌనిక ప్రస్తుతం మనమైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది సో మూడు ప్రధాన పార్టీలు అయితే పోటాపోటీగా పోటీ చేస్తున్నాయి సో మరి ఈ పోటీలో ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏ పార్టీకి ఓటు వేస్తారు ఏ నాయకుడిని గెలిపిస్తారు అనేది వాళ్ళ మాటలను బట్టి తెలుసుకుందాం వాళ్ళతో మాట్లాడదాం అన్న మీ పేరు నా పేరు లియాఖత్ అలీ ఖాన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేస్తుంది మా దగ్గర రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ఇది మొత్తం వస్తున్నాయి బై ఎలక్షన్లో కాంగ్రెసే గెలుస్తుంది ఎట్లయినా 50,000 ఓట్లతో గెలుస్తుంది మంచి పథకాలు మా దగ్గర అయితే కృష్ణగారి బ్లాక్లో టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో పని కాలేదు కేసీఆర్ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది కార్పొరేటర్ ఉన్నాడు ఒకసారి రాలేదు వస్తాడు చూస్తాడు వెళ్ళిపోతాడు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం నాలా సాఫ్ చేసినారు మొత్తం క్లీనింగ్ అయింది దాని తర్వాత మన హైదరాబాద్ కూడా వచ్చినారు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఈ నాలాది మొత్తం సాఫ్ చేసి మొత్తం క్లియర్ చేసి ఆ వాటర్ ఫ్లో అయితే తగ్గింది దాని తర్వాత వాళ్ళ పరిష్కారం చేస్తారని చెప్పినారు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పాలన చాలా మంచిగా ఉంది వాళ్ళే గెలుస్తారు బై ఎలక్షన్ లో కూడా మా ఏరియా అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నవీన్ యాదవ్ కానివ్వండి అజారుద్దీన్ ఉన్నారు సిఎన్ రెడ్డి ఉన్నారు సో వీళ్ళలో మీ ఓటు ఎవరికి వేస్తారు ఎవరిని గెలుపు ఇది హైకమాండ్ చేసే ఉంది నవీన్ యాదవ్ రాని సిఎన్ రెడ్డి రాని అజరుద్దీన్ రాని దీంట్లో ఏముందంటే ఇప్పుడు హైకమాండ్ డిసైడ్ చేస్తాం మనం డిసైడ్ చేసేది ఏం లేదు ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఎవరైనా వస్తే మాకు మంచిదే అట్లా ఏం లేదు నవీన్ యాదవ్ అయితే లోకల్ మనిషి అయినా కూడా వస్తే మంచిదే సిఎన్ రెడ్డి కూడా లోకల్ మనిషి అయినా వస్తే కూడా మంచిదే మా అజరుద్దీన్ అయితే ఎమ్మెల్సీ ఇచ్చేసినాడు పక్కపై మాకైతే అజరుద్దీన్ ఉండే అని ఇప్పుడైతే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయనకైతే టికెట్ రాదు ఇప్పుడు వచ్చేది సిఎన్ రెడ్డి బొంతురామ్ ఇంకోటి నవీన్ యాదవ్ వాళ్ళ పేరు అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ పేర్లు వినిపిస్తున్నాయి హైకమాండ్ ఎవరికి డిసైడ్ చేస్తే వాళ్ళ మీద మనం పని చేయాలి వాళ్ళకు ఓట్లు వేయాలి అంతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాయా వాళ్ళ పథకాలు మీకు వస్తున్నాయా మాకు అన్ని ఒక్కొక్క ఇంట్లో 5,000 ప్రతి నెల వస్తుంది 200 యూనిట్ ఫ్రీ వస్తుంది సన్న బియ్యం వస్తుంది బస్సు ఫ్రీ ఉంది ఆడళ్ళకి ఇది వస్తుంది గ్యాస్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం అయితే నాకైతే వస్తుంది మా ఇంటి వాళ్ళకు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మంచిగా పని చేస్తున్నారు ఇంతకు ముందు 3 సార్లు బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారు కదా మాగంటి గోపీనాథ్ అయితే మా దగ్గర అయితే పని చేయలేదండి మేము అక్కడ కూడా వెళ్ళినాము ఒకసారి ఈ నాలా ఇష్యూ గురించి వెళ్తే ఆయన ఏమంటారు ఆ 4 గల్లీలు ఓటు వేయకపోతే మాది నడవదా మేము ఎట్లయినా గెలుస్తామని ఈ మాట కూడా చెప్పినాం మా ముందే చెప్పినాడు ఆయన ఎట్లా ఇస్తారండి ఇప్పుడు అట్లా మాట చెప్పిన తర్వాత ఎవరు వేయలేరు కదా అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సార్ హైదరాబాద్ టీం మన ఐపీఎస్ కమిషనర్ సార్ వచ్చి సర్వే చేసి మొత్తం సాఫ్ చేసి చెప్పినారు ఇది చేద్దాం దాని తర్వాత వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీద్దాం ఇది అయితే చేసినారు లేకపోతే మొత్తం కృష్ణానగర్ బి బ్లాక్ లో మురికి నీళ్ళు నడుస్తుంది ఇప్పుడు ఎట్లుంది డెవలప్మెంట్ అనేది ఇప్పుడు అయితే బాగా నడుస్తుంది పని చేస్తున్నారు ఎప్పటికంటే అప్పుడు వచ్చేస్తున్నారు నేను కూడా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తున్నారు పని మాత్రం అయితే జరుగుతుంది ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు కూడా పోటీలో ఉన్నారు ఆ మాగంటి భార్య పోటీలో ఉన్నారంటే మనమైతే వాళ్ళు ఇంత ముందు చెప్పినారు మాకి పోతే ఇట్లా చెప్పినారు ఎట్లా చేస్తారండి ఇప్పుడు ఓటు చెప్పండి ఈ 4 గల్లీ లేకపోతే కాదా అని చెప్పినారు వాళ్ళు అయితే మేము ఎట్లా చెప్తాం మళ్ళీ వాళ్ళకి వేయాలని ఓకే ఇప్పుడు మీరైతే కాంగ్రెస్ అనుకుంటున్నారా మేమైతే పక్క 101% కాంగ్రెస్ గెలుస్తుంది బై ఎలక్షన్ లో 50,000 మెజారిటీతో గెలుస్తుంది ఇది అయితే గ్యారంటీ డామ్ షూర్ ఓకే అంకుల్ థ్యాంక్ యూ మీ పేరండి నా పేరు అంజద్ అండి ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను ఓకే కాంగ్రెస్ చూసాము తెలుగుదేశం చూసాము టీఆర్ఎస్ చూసాము అన్ని చూసాము ఇప్పుడైతే కొంచెం వర్క్ బాగానే నడుస్తుంది ఇక్కడ ప్రాబ్లం లేదు అన్ని నడుస్తున్నాయి కొంచెం యాక్షన్ లో వచ్చారు అందరు వచ్చారు కానీ మాకు అది పెద్ద ఇష్యూ ఇక్కడ ఏంటంటే మంచి వస్తే తీసుకెళ్లి పొందడానికి జాగా లేదు మెయిన్ ఇష్యూ ఇక్కడ ఉంది ఇప్పుడు ఎవరైనా నిలబడండి మాకేం అభ్యంతరం లేదు ఏ పార్టీతోనే ఏం లేదు మాకేంటంటే మాకు శ్మశానం అంటారు మేమేమో ఇందులో కబ్రస్థాన్ అంటాము మంచి వస్తే తీసుకెళ్లి అక్కడ పొందడానికి జాగా లేదు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి అది మెయిన్ అందరు వచ్చిండ్రు ఇక్కడ మన యూత్ కూడా ఈద్గాలు ప్రతి సంవత్సరం బక్రీద్ కి రంజాన్ కి వస్తారు అందరు హామీ ఇచ్చారు కానీ ఎవరు నిలబెట్టి వెళ్ళలేదు దానికి పక్కా హామీ ఎవరు ఇస్తారో
మేము వాళ్ళకి ఓటేద్దామని చూస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. అప్పుడు అంటే మీ సమస్యలు ఏవి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లలేదు? వాళ్ళకి చెప్పారు, అందరు పార్టీలు చెప్పారు, కానీ ఇప్పుడు మాకు హామీ ఇవ్వాలి. టీఆర్ఎస్ చెప్పారు, తెలుగుదేశం చెప్పారు, అందరికి చెప్పారు, కాంగ్రెస్ కూడా చెప్పారు. అందరికి తెలుసు విషయం, మొత్తం సిటీ కూడా తెలుసు, కానీ మాకు హామీ అది మెయిన్. ఇప్పుడు రీసెంట్లీగా మా వాళ్ళు చచ్చిపోయారు, తీసుకెళ్లి ఆడ 100 మంది జాగానే లేదు. మెయిన్ అది ఇష్యూ మాకు. ఇది ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంటాయి. వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లము, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం, ఇది పుట్టేటప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ ఇది మెయిన్ మాకు ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. అది అలవాటు అయిపోయింది మాకు. వాటర్ రావట్లేదు, అలవాటు అయిపోయింది. డ్రైనేజ్ అలవాటు అయిపోయింది, కరెంట్ అలవాటు అయిపోయింది. అది కానీ మెయిన్ ఇష్యూ ఇప్పుడు అది ఉంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పర్వాలేదు, మరి అంత చెప్పలేము. ఇంకా డెవలప్మెంట్ బాగా అవ్వాలి, చాలా అవ్వట్లేదు. మంచి కావాల్సిన సౌకర్యాలు అన్ని అందుతలేవు. అక్కడ మన కొల్లూరులో ఇచ్చారు, కానీ అక్కడ కూడా చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చాలా ఇష్యూలు ఉన్నాయి, నిరుద్యోగులు ఉన్నాయి, అలాంటి చాలా ఇష్యూలు. కేసీఆర్ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పథకాలు ఏ విధంగా ఉన్నాయి? కేసీఆర్ అంటే ఆయన మార్కెటింగ్ బాగుండే. ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ ఏం చూపిస్తలేరు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు, అంత చూపిస్తలేరు. చూపించాలి, జనాలు చూపించాలి, ఇది చేస్తున్నామని అందరికి అందాలి, ఆ సౌకర్యాలు కూడా అందాలి. ఇప్పుడు లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా యాక్టివ్ గా చేస్తున్నారు. ప్రతి పార్టీ వాళ్ళు బాగా యాక్టివ్ గా చేస్తున్నారు, కానీ మెయిన్ హెడ్ అనేది వాళ్ళు కొంచెం యాక్షన్ లో రావాలి. ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీని గెలిపించుకుంటారు ఇక్కడ? అదే అన్నాను కదా, మాకు శంశానం అంటే మా కబ్రస్థాన్ మాకు ఎవరు హామీ ఇస్తారో పక్క వాళ్ళకే ఇస్తాం. అది ఏ పార్టీ వాళ్ళైనా మాకు ఇబ్బంది లేదు. ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుంది ప్రెజెంట్? డెవలప్మెంట్ ముందు ఎట్లుంది అట్లనే ఉంది, దానికి ఏం లేదు. డెవలప్మెంట్ పెద్దగా ఏం లేదు. అంటే ఒక్కసారి వర్షం పడింది అనుకో, ఈ వెంకటగిరి మొత్తం నీళ్ళమయం అయిపోతుంది కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ ఎవరు వచ్చారు, హైదరాబాద్ కమిషనర్ వాళ్ళు వచ్చారు. ఏ పార్టీ వాళ్ళు పిలిచారు మనకు తెలియదు, కానీ వచ్చి చూశారు, వెనకాల 4 జాబ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తే చూడాలి దాని యాక్షన్ ఏముంది, అప్పుడు తెలిసిపోతుంది అయిందా లేదా అనేది అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు అయితే పోటీ పడుతున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు, కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి ఆయన దీపక్ గారు, కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి. మీరు ఎవరిని గెలిపించుకుంటారు? దీంట్లో ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎక్స్పీరియన్స్ హోల్డర్ కావాలి మనకు. కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు కారు. అంజన్ కుమార్ అయితే సీనియర్ క్యాండిడేట్ కాబట్టి అన్ని అండ్ అలాడే పని చేసే విధానం కూడా బాగానే ఉంది. ఆయన వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే అంకుల్, ఓకే, థ్యాంక్ యూ. మొహమ్మద్ సర్తాజ్ ఖాన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామమ్మా మేము. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా? ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఒక లెవెల్లో చెప్పాలంటే ప్లస్ లో కూడా ఉంది, మైనస్ లో కూడా ఉంది. ఇంతకు ముందు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ లెక్కలో చూస్తే రేవంత్ రెడ్డి పాలన నుంచి అయితే కేసీఆర్ పాలన బాగుండే. ఇద్దరిట్లలో ఎవరి పథకాలు బాగుండే? కేసీఆర్ ఇచ్చిన పథకాలు బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు బాగుండే? ఇప్పుడు ఉన్న పథకాలకు పేర్లు మార్చిరు కానీ కొత్త పథకాలు అయితే ఏం లేవమ్మా. 1,116 రూపాయలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. అది ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు. అదే కేసీఆర్ 1,116 రూపాయలు దొరుకుతున్నాయి. మేము సన్న బియ్యం ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, కరెంట్ బిల్ తగ్గిస్తున్నాము, గ్యాస్ ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారంటే అది ఓకే, రేషన్ కార్డు ఇచ్చారు అది ఓకే, బియ్యం సన్నవి వస్తున్నాయి, రేషన్ కార్డు ఇస్తున్నారు. నేను అందుకే చెప్పాను కదా, ప్లస్ లో కూడా ఉన్నారు, మైనస్ లో కూడా ఉన్నారు. దీంట్లో వచ్చేసి ప్లస్ లో ఉన్నారు, కానీ కొన్ని అవి కూడా ఉన్నాయి ఏదైతే మైనస్ లో ఉన్నాయి. హైడ్రా, మళ్ళా వచ్చేసి క్లీనింగ్. ఇప్పుడు నేను వస్తా చూసినాను, అక్కడ కృష్ణానగర్ కమిటాల దగ్గర చెత్త ఎట్లా ఉందో అట్లనే ఉంది. ఇప్పటిదాకా ఎవరు ఎత్తలేదు. ముందు గవర్నమెంట్ లో లేకపోతుండే, పొద్దుగాల 10 వరకు మొత్తం చెత్త లేసిపోతుండే, ఇప్పుడు లేదు. స్ట్రీట్ లైట్స్ ముందు ఎట్లా స్ట్రీట్ లైట్స్ వస్తుండేనో ఇప్పుడు అంతా స్ట్రీట్ లైట్స్ పని చేస్తలేవు. అది చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉండే, వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని వాళ్ళు ఉండే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అయితే చనిపోయారు. ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది, ఇప్పుడు పోటాపోటీకి ఏం చేస్తారో చూద్దాం. బై ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీని గెలిపించుకుంటారు? ఇప్పుడైతే నేను నా వ్యక్తిగతంగా అయితే నేను చెప్పలేను, ఎందుకంటే లోపల పోయి నేను ఓటు ఎవరికి వేస్తానో అది నా దాంట్లో ఉంటుంది, కానీ దానికి నేను ఎవరికి చెప్పలేను. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ అయితే లాస్ట్ 10 years అయితే బాగానే ఉండే. ఇప్పుడు మధ్యన కొంచెం అవుతుంటది. ఇప్పుడు హైడ్రా అన్నారు, కానీ హైడ్రాలో ఇక్కడ మన కృష్ణానగర్ A బ్లాక్ B బ్లాక్ లో చాలా మంచిగా పని నడిచింది. మెనోల్స్ ఏదైతే పొంగి పొర్లుతుండేనో దానికి మొత్తం చెత్త చెదారం మొత్తం తీసి నీట్ చేశారు. కానీ ఇప్పుడు చెప్పలేము, కొన్ని ఇండ్లు ఉన్నాయి అవి హైడ్రాలో వస్తున్నాయి, ఇరగొడుతురు అని కొంచెం
ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. కానీ బీది వాళ్ళు పాపం వాళ్ళు కడుపులకు కొట్టుకొని కట్టుకున్న ఇళ్లకు ఒకవేళ కూల కొట్టిరు అనుకోండి, అది మైనస్ లో వస్తుంది గవర్నమెంట్ కి. అది చేయకుండా ఏదైనా వేరే సొల్యూషన్ తీసి దానికి ఏ రకంగా మనం తీసుకుపోయి వాళ్ళ ఇల్లు కూడా కూలకుండా మళ్ళా మనకు పర్మనెంట్ సొల్యూషన్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుందండి. ఇక్కడ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు. మరి ఈసారి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు. సో ఆమె పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అదైతే మనకు తెలియదమ్మా. మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ గెలిచారంటే జనాల మనిషి ఉండే, జనాల కోసం మంచిగా పనిచేసి ఉండే, డెవలప్మెంట్ చేసి ఉండే, అందుకే జనాలు ఆయనకు నెచ్చి 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ఆయన భార్య వచ్చి చేస్తారో చేయరో అదైతే తెలియదు. ఆమె వచ్చిన తర్వాత ఆమె గెలుస్తారో ఓడుతారో అది కూడా తెలియదు. ఒకవేళ గెలిచిండు అనుకోండి, భర్త లెవెల్లోనే ఆమె పని చేస్తే డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ మళ్ళీ ఆమెకు ఛాన్స్ ఉంటుంది, లేదంటే లాస్ట్ టైం అన్నమాట. అంటే కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ పోటీ అయితే పోటీ నెలకొంది. బీజేపీ నుంచి కూడా లంకల దీపక్ గారు ఉన్నారు. సో ఇక్కడ అంటే మీరు ఏ పార్టీని గెలిపించుకుంటే బాగుంటది అనుకుంటున్నారు, అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే పోటీ అయితే చాలా ఉంది. ఎలక్షన్ లో కూడా టఫ్ ఫైట్ ఉంటది అన్నమాట. కానీ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది, జనాలకు మైండ్ లో ఒకటి ఏముంటది, 3 years దాకా అయితే రూలింగ్ గవర్నమెంట్ అయితే ఉంది. మనం రూలింగ్ గవర్నమెంట్ క్యాండిడేట్ గెలిపించుకుంటే ఉన్న పథకాలు మనకు దొరుకుతాయి. మనకి ఏమైనా డెవలప్మెంట్ ఇక్కడ కావాలంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంటే మనకు ఈజీగా అవుతాయని జనాల టాక్ అనమాట. మీకే విధంగా? ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, నాకు ఏ విధంగా ఉంది అంటే పోటీ అయితే టఫ్ ఉంటది, ఎవరు గెలుస్తుందో మనం చెప్పలేము. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్.